నమస్తే అండి, నేను రజాక్. ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. కుదిరితే షేర్ చేయండి. ఏమంటే సాయి ప్రణీత్ అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ వెదర్మెన్ అనే ఒక పర్సన్ అయితే ఉన్నాడు అన్నమాట. తిరుపతి అనుకుంటా, బహుశా నాకు ఐడియా లేదు వాళ్ళ ప్లేస్ అనేది. అయితే ఏంటంటే ఏకంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ప్రభుత్వానికి లెటర్ రాసిన అన్నమాట. ఎందుకంటే రేపటి నుంచి భయంకరంగా వర్షాలు పడిపోతున్నాయి, తగిన జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పేసి. సో ఇది గవర్నమెంట్ దగ్గర దాకా చేరిద్దో లేదో నాకు తెలియదు, బట్ అట్లీస్ట్ కొంతమంది పీపుల్కి రీచ్ అయినా సరే జాగ్రత్త పడతారు. ఒకవేళ మన త్రూ గవర్నమెంట్కి రీచ్ అయినా అది మంచి విషయమే, వాళ్ళు చర్యలు తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి. సో ఈ అబ్బాయి వచ్చేసి సాయి ప్రణీత్ అన్నమాట. 10 years నుంచి దీంట్లో ఎక్స్పీరియన్స్ అయితే ఉందన్నమాట. వీళ్ళంతవరకు యాక్యురేట్గా చెప్తా ఉంటాడు. ఏకంగా నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి కూడా అభినందనలు అందుకున్నటువంటి వ్యక్తి కాబట్టి నేను ఈ వ్యక్తి గురించి వీడియో చేయడం జరుగుతుంది. ఈ అంశానికి సంబంధించి 11, 12, 13 భయంకరంగా వర్షాలు ఉన్నాయి, ఏ ప్రాంతాల్లో ఉన్నాయని చెప్పేసి లెటర్ రాసినమాట. సో రాబోయే భారీ వర్షాలపై తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నానంటూ ఈ లెటర్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో పవన్ కళ్యాణ్ గారికి, అదే ఉప ముఖ్యమంత్రి పర్యావరణ అటవీ శాఖ మంత్రిత్వ ఆయనకి నేను ఈ లేఖను అత్యంత తక్షణ శ్రద్ధ ఆవశ్యకతతో మీకు రాస్తున్నాను. అంటే ఇంత తెలుగు వద్దులే కానీ, సో ఇది చాలా ఇంపార్టెంట్ విషయం, అందుకోసం అని చెప్పేసి నేను లెటర్ రాస్తున్నాను. వాతావరణ నివేదికల ప్రకారం ఒక అరుదైన అల్పపీడనం కేంద్రీకృతమై ఆంధ్ర రాష్ట్రంలోని రాయలసీమ మరియు కర్ణాటక ప్రాంతాల్లో ప్రవేశించే అవకాశం ఉంది. ఓకే, రాయలసీమ ప్రాంత ప్రజలారా మీరు సిద్ధంగా ఉండండి. దీని కారణంగా రాబోయే కొద్ది రోజుల్లో మన రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే ప్రమాదం పొంచి ఉంది. ముఖ్యంగా అనంతపురం, సత్యసాయి, కర్నూలు, ముఖ్యంగా కర్నూలు ఆదోని వైపు మరియు పశ్చిమ జిల్లా. సో ఆ పశ్చిమ విషయానికి వస్తే గనక పశ్చిమ అన్నమయ్య జిల్లాలోని ఈ రోజు నుంచి 13వ తేదీ వరకు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాబట్టి అనంతపురం, సత్యసాయి, కర్నూలు, మరి ముఖ్యంగా కర్నూలులోని ఆదోని వైపు ప్రజలారా చాలా జాగ్రత్తగా ఉండండి. పశ్చిమ అన్నమయ్య జిల్లాలో ఈ రోజు నుంచి, ఈ రోజు అంటే 10వ తారీఖు, ఈ రోజు నుంచి 13వ తారీఖు వరకు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి అబ్బాయి చెప్తున్నాడు. అదేవిధంగా 11వ తారీఖు మరియు 12వ తేదీలో వర్షపాతం అనేది గరిష్ట స్థాయికి చేరుకుంటుందట. అదేవిధంగా రాబోయే 5 నుంచి 6 రోజుల్లో కొన్ని ప్రాంతాల్లో 20 నుంచి 25 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందున అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం మనపై ఉందని చెప్పేసి ఇతను వచ్చేసి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి లెటర్ రాయడం జరిగింది. అదేవిధంగా ఉత్తర కోస్తా మరియు మధ్య ఆంధ్ర రాష్ట్రంలోని గోదావరి జిల్లాలు, విజయవాడ, ఏలూరు బెల్ట్, కాకినాడ, విశాఖ బెల్ట్ మరియు శ్రీకాకుళం, విజయనగరం బెల్ట్లో కూడా ఈ రోజు రాత్రి లేదా రేపు ఉదయం నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఎక్కువగా ఉంది. సముద్రం నుంచి వీచే తూర్పు గాలుల కారణంగా రాబోయే 6 రోజుల్లో విశాఖపట్నంలో ఉదయం పూట భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. ఇక తిరుపతి నగరంలో సాయంత్రం లేదా రాత్రిపూట వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరియు రాబోయే 5 రోజుల్లో కనీసం ఒక భారీ వర్షపాతం ఖచ్చితంగా ఉంటుందని చెప్పేసి అంచనా అని చెప్పేసి ఈ అబ్బాయి మీ ప్రాంతాలు అంటే సింపుల్ గా చెప్పాలంటే ఆంధ్ర రాష్ట్రంలోని ఉత్తరాంధ్ర దగ్గర నుంచి మొదలు పెడితే రాయలసీమ ప్రాంతం వరకు ప్రతి బెల్ట్ లో కూడా భయంకరంగా వర్షాలు ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండమని చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. ఇక ఈ అసాధారణ వాతావరణ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని సంబంధిత జిల్లాల యంత్రాంగాలను తక్షణమే అప్రమత్తం చేయాలని నేను మిమ్మల్ని హృదయపూర్వకంగా కోరుతున్నాను. దయచేసి ఈ ప్రాంతాల్లో నివసించే ప్రజల భద్రతను నిర్ధారించడానికి అవసరమైన అన్ని ముందు జాగ్రత్త చర్యలు మరియు సహాయక చర్యలు వెంటనే చేపట్టాలని చెప్పేసి అధికారులను ఆదేశించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. మీ నాయకత్వంలో ఈ విపత్కర పరిస్థితిని సమర్థవంతంగా ఎదుర్కొనగలమని నేను విశ్వసిస్తున్నానని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ వెదర్మెన్ అయితే గనక ఈ లెటర్ రాయడం జరిగిందనమాట పవన్ కళ్యాణ్ గారికి. సో వెంటనే సరే ఇది పవన్ కళ్యాణ్ గారి దాకా రీచ్ అవుతుందా లేదని పక్కన పెడితే సామాన్య ప్రజలుగా మనవంతు బాధ్యతగా షేర్ చేయండి. సో జాగ్రత్తగా అయితే ఉండండి. ఈ రోజు 10, 11, 12, 13 వరకు భయంకరమైన వర్షాలు, 5 నుంచి 6 రోజుల పాటు కూడా వర్షాలు భయంకరంగా ఉంటాయని చెప్పేసి ఈ ఆంధ్రప్రదేశ్ వెదర్మెన్ సాయి ప్రణీత్ ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పడం జరుగుతుంది. కాబట్టి తక్షణ జాగ్రత్తలు అయితే తీసుకోండి.